హలో అండి. బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి ముఖ్యమైన నోటీసు. రేపటి నుండి అమలులోకి వచ్చే కొత్త రూల్ ఏంటంటే, మామూలుగా రేపటి నుంచి బ్యాంకింగ్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఇవి తమ మొబైల్ నంబర్లను తమ బ్యాంకు అకౌంట్స్కి లింక్ చేసిన కస్టమర్లను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఈ యొక్క అమెండ్మెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు చాలా ముఖ్యమైందనమాట. ఎందుకంటే బ్యాంకు భద్రతను మెరుగుపరచడం మరియు సజావుగా డిజిటల్ బ్యాంకింగ్ సేవలను నిర్ధారించడం లక్ష్యంగా మార్పులను అమలు చేస్తుంది. సేవా అంతరాయాలు లేదా లాగిన్ సమస్యలను నివారించడానికి ప్రతి కస్టమరు ఈ కొత్త మార్గదర్శకాలను అర్థం చేసుకొని అనుసరించాలి. బహుళ ఖాతాలు అంటే మల్టిపుల్ అకౌంట్స్కి ఒకే మొబైల్ నంబరు ఉపయోగించడం పైన ఒక పరిమితి పెట్టింది. ప్రవేశపెడుతున్న కీలకమైన బ్యాంకింగ్ రూల్లో ఒకటి ఏమిటంటే, కస్టమర్లు ఇకపై మల్టిపుల్ అకౌంట్స్కి ఖాతాలకు ఒకే మొబైల్ నంబర్ను ఉపయోగించడానికి అనుమతించబడదు. చాలామంది కస్టమర్స్ తరచుగా సౌలభ్యం కోసం ఒకే మొబైల్ నంబర్ను 2 లేదా 3 అకౌంట్స్కి లింక్ చేస్తూ ఉంటారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ పద్ధతి ఇప్పుడు పరిమితం చేయబడుతోంది. ఈ మార్పు ఎందుకు ముఖ్యమైందంటే, మల్టిపుల్ అకౌంట్స్కు ఒకే నంబర్ను ఉపయోగించడం వలన హెచ్చరికలను స్వీకరించడంలో గందరగోళం ఏర్పడుతుంది. అంతే కదా, మరి అది ఏ అకౌంట్ నెంబర్ నుంచి వచ్చింది అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది అనధికార ప్రాప్యత లేక మోసం యొక్క అవకాశాలను పెంచుతుంది. ఈ ఓటీపీలు, లావాదేవీ హెచ్చరికలు కూడా నోటిఫికేషన్లు కలిసిపోవచ్చు. ప్రత్యేక మొబైల్ నంబర్లు ఖచ్చితమైన అకౌంట్ నిర్దిష్ట కమ్యూనికేషన్ను నిర్ధారిస్తాయి. అంటే ఒక అకౌంట్కి ఒక నంబరు కానీ ఇచ్చినట్లయితే మనకి నిర్దిష్టంగా కమ్యూనికేషన్ తెలుపుతుంది. ఈ నియమం యొక్క ముఖ్య ఉద్దేశం మరింత సురక్షితమైన మరియు పారదర్శకమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం. ఒక కస్టమరు మల్టిపుల్ అకౌంట్స్ని వ్యక్తిగత అంటే పర్సనల్, జాయింట్ లేదా బిజినెస్ నిర్వహిస్తుంటే వారు ఇప్పుడు ప్రతి ఖాతా ఒక ప్రత్యేకమైన మొబైల్ నంబర్కు లింకు చేయబడిందని నిర్ధారించుకోవాలి. తమ రిజిస్టర్ మొబైల్ నంబర్లను అప్డేట్ చేయమని కస్టమర్స్ ఈ క్రింది సమస్యలను ఎదుర్కోవచ్చు అన్నమాట. ఎక్కడెక్కడంటే మొబైల్ బ్యాంకింగ్లో లాగిన్ అవ్వడంలో కొంచెం ఇబ్బందులు, ఓటీపీలను అందుకోవడంలో ఇబ్బంది, ఈ ట్రాన్సాక్షన్స్ నోటిఫికేషన్లో లేటు, జాప్యం, ఆన్లైన్ బ్యాంకింగ్ యాక్సెస్లో తాత్కాలిక పరిమితులు. సో అందువల్ల బ్యాంకింగ్ సేవలలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండడానికి మీ యొక్క మొబైల్ నంబర్ను అమెండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇటీవల కొన్ని పుకార్లు వచ్చాయన్నమాట. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ పద్ధతుల గురించి అనేక పుకార్లు వ్యాపించాయి. కొన్ని నివేదికలు ఇలా పేర్కొన్నాయి. ఏంటంటే, యాప్ రిజిస్ట్రేషన్ను పెంచడానికి కస్టమర్లు కానివారు మొబైల్ నంబర్లను మార్చవచ్చు. అదేవిధంగా బ్యాంకు తన మొబైల్ అప్లికేషన్ ద్వారా కస్టమర్ల వివరాలను తారుమారు చేస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఆరోపణలు పూర్తిగా ఖండించిందనమాట. అవి నిరాధారమైనవి, తప్పుడు మరియు తప్పుదారి పట్టించివే అని పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ బరోడా నిర్ణయించిందనమాట. అన్ని మొబైల్ బ్యాంకింగ్ ప్రక్రియలు కఠినమైన భద్రతా ప్రమాణాల కింద నిర్వహించబడతాయి. అనధికార మూడవ పక్షం కస్టమర్స్, థర్డ్ పార్టీ కస్టమర్స్ వివరాలను మార్చలేరు. కస్టమర్ డేటా గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నమాట. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని, అధికారిక ప్రకటనలపైన మాత్రమే ఆధారపడాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు అభ్యర్థించింది. ఇంకా ఏంటంటే, 3 కోట్లకు పైగా యాక్టివ్ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులతో బ్యాంక్ ఆఫ్ బరోడా సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులను అనుసరించడం ఒక ముఖ్య ప్రాప్యతను నొక్కి చెప్పింది. మీరు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, బిల్లు చెల్లింపులు చేయాలన్నా లేదా బ్యాలెన్స్లను చెక్ చేసుకోవడానికన్నా మొబైల్ యాప్ని ఉపయోగించిన మీరు అప్రమత్తంగా మరియు సురక్షితంగా ఉండాలని చెప్తోంది. అందరూ కస్టమర్లకు సూచించబడిన ముఖ్యమైన భద్రతా చర్యలు ఏమిటంటే, ఆన్లైన్ సేవ అంతరాయాన్ని నివారించడానికి ముందు రిజిస్టర్ మొబైల్ నంబర్ను నవీకరించండి, అంటే అమెండ్ చేయడం. వేర్వేరు ఖాతాలకు వేర్వేరు మొబైల్ నంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అసాధారణ లావాదేవీలను గుర్తించడానికి మీ యొక్క ఖాతాను క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ ఓటీపీ, పిన్ను లేదా బ్యాంకింగ్ ఆధారాలను ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంకు అని నటిస్తూ అనుమానాస్పద కాల్స్, ఈమెయిల్స్ లేదా సందేహాలకి మీరు స్పందించొద్దు. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కస్టమర్ సైబర్ మోసాల నుండి కూడా తమను తాము రక్షించుకోవచ్చు మరియు సురక్షితమైన ఆన్లైన్ బ్యాంకింగ్ యాక్సెస్ని నిర్వహించుకోవచ్చు.
చాలామంది అకౌంట్స్ సేవింగ్ కోసం ఒకటి, వ్యాపారం కోసం ఒకటి, లేదా ఉమ్మడి ఫ్యామిలీ కోసం ఒకటి ఇలా ఓపెన్ చేస్తూ ఉండడం వలన ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. రేపటి నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బ్యాంకింగ్ రూల్స్ కస్టమర్స్ భద్రత బలోపేతం చేయడం మరియు సున్నితమైన డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులు మరియు ఇతర బ్యాంకు కస్టమర్లు తమ రిజిస్టర్ మొబైల్ నంబర్ను వెంటనే చెక్ చేసుకొని అవసరమైతే వాటిని అమెండ్ చేసుకోవాలి అని చెప్తోందనమాట. కాబట్టి ఈ కొత్త బ్యాంకింగ్ రూల్స్ నిబంధనలను పాటించడం ద్వారా కస్టమర్స్ మొబైల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం లేకుండా ఈ యాక్సెస్ను నిర్ధారించుకోవచ్చు మరియు భద్రతా ప్రమాదాల నుండి కూడా వారి ఖాతాలను రక్షించుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ని మీకు, మీ రిలేషన్స్కి, బంధువులకి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.